హాయ్ ఫ్రెండ్స్, మహల్కు స్వాగతం. మీకు కానీ మా స్టోరీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళితే, ఇది మన సబ్స్క్రైబర్స్లో ఒకరి జీవితంలో జరిగిన సంఘటన. నా పేరు సాయి. నేను మామూలుగా దెయ్యాలని, భూతాలని నమ్మేవాణ్ణి కాను. కానీ ఏదైనా మన వరకు వస్తే కానీ అర్థం కాదంటారు కదా! నా కథ కూడా అలాంటిదే. నేను కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడిని. ఒకరోజు నేను నైట్ డ్యూటీ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నా. అప్పుడు టైం తెల్లవారుజామున 1:30 అవుతుంది. రోజూ పోయే రోడ్లోనే ఇంటికి వెళ్తున్నా. హైవే క్లియర్‌గా ఉంది. రోడ్‌కి అటూ ఇటూ పొలాలు, చిమ్మ చీకటి. నా బండి లైట్ ఇంకా నన్ను క్రాస్ అవుతున్న వాటి లైట్స్ కాకుండా ఇంకేమీ లేవు. అంతకుముందు ఆ రోడ్లో 100 సార్లు వెళ్ళుంటా. కానీ ఆ రాత్రి ఏదో రాంగ్‌గా జరిగింది. ఒక 10 నిమిషాల తర్వాత రోడ్డు పక్కన ఎవరో నిలబడి ఉన్నారు. నేను మామూలుగా బంక్ నుండి ఇంటికి నాన్ స్టాప్ వచ్చేస్తా. అతను లిఫ్ట్ అడుగుతాడేమో అని అనుకున్నా. కానీ అతను కదలకుండా నిలబడి ఉన్నాడు. నేను దగ్గరికి వచ్చేసరికి బట్టలను గమనించా. అవి చాలా పాతగా చినిగిపోయి ఉన్నాయి. బైక్ లైట్ అతని మీద పడడంతో నా వైపు తిరిగాడు. అతనికి ముఖం లేదు. ఏదో మాస్క్ పెట్టుకున్నట్టు ముఖమంతా బ్లాంక్‌గా ఉంది. నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. అలా భయపడుతూనే అతన్ని క్రాస్ చేసి వెళ్ళా. క్రాస్ అయ్యాక ఒక్కసారి అద్దంలో చూసా. అతను రోడ్డు మధ్యలోకి వచ్చి స్థిరంగా నిలబడి ఉన్నాడు. కానీ అతని తల అది పూర్తిగా నా వైపు తిరిగి ఉంది. నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. అలా 5 నిమిషాల తర్వాత అలసిపోవడం వల్ల ఏవో డిస్టర్బింగ్ థాట్స్ వస్తున్నాయని నాకు నేను ధైర్యం తెచ్చుకున్నా. సైడ్ మిర్రర్స్ పొగమంచు వల్ల మసకబారాయి. ఒకసారి చేతితో తుడిచా. అప్పుడు మిర్రర్‌లో కనపడ్డ ముఖం అది నాది కాదు. ఏదో లేత ముఖం, ఎర్ర కళ్ళు, వంకర నవ్వుతో నా వెనక కూర్చొని ఉంది. నేను ఉలిక్కిపడి బైక్ ఆపి వెనక్కి చూసా. వెనకాల ఏమీ లేదు. మిర్రర్‌లో నా ముఖం మాత్రమే కనిపించింది. బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్‌గా వస్తున్నా. భయంతో హ్యాండిల్‌ని గట్టిగా పట్టుకున్నా. అప్పుడు ఉన్నట్టుండి చల్లగా ఏదో తగిలింది. అది నా జాకెట్ కాదు. నా వెనకాల ఎవరో కూర్చొని నా భుజం మీద చేయి వేసినట్టు అనిపించింది. నేను గట్టిగా అరిచి బ్రేక్స్ వేశా. బండి స్కిడ్ అయింది. బండి నుండి దూరంగా జరిగి అటు ఇటు చూసా. చుట్టూ ఎవరూ లేరు. నడి రోడ్లో నేను ఒక్కడినే ఉన్నా. నా చేతికి చిన్న గాయమైంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నేను ఊపిరి తీసుకుంటున్న సౌండ్ నాకు క్లియర్‌గా వినపడుతుంది. అప్పటికి నేను ఇంటి నుండి 5 నిమిషాల దూరంలోనే ఉన్నా. నా చేతులు వణుకుతున్నాయి. బైక్‌ని సరిగా పట్టుకోలేకపోయా. కానీ ధైర్యం తెచ్చుకొని బండిని లేపి స్టార్ట్ చేశా. ఎప్పుడో సినిమాల్లో విన్న మంత్రాలను చదువుకుంటూ ఇంటికి చేరితే చాలు దేవుడా అని అనుకుంటూ వస్తూ ఉన్నా. అప్పుడు నడి రోడ్లో ఏదో వింత జీవి తిరుగుతుంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఒంటి మీద బట్టలు, వెంట్రుకలు లేకుండా 4 కాళ్ళ మీద నడుస్తున్న మనిషిలాగా అనిపించింది. నేను భయంతో బండి ఆపేశా. నా గుండె దడదడలాడుతుంది. నా శ్వాస వణుకుతుంది. అది నా వైపు తిరిగింది. ఒక్కసారిగా నా గుండె జారిపోయినంత పనయింది. దాని కళ్ళు నల్లగాను, ఇంకా నోరు చాలా వెడల్పుగా ఉంది. అప్పుడు నాకు రైజ్ ఇవ్వడం తప్పించి ఏమీ గుర్తులేదు. ఇంటికి వచ్చి డోర్ లాక్ చేసి నేల మీద వణుకుతూ కూర్చున్నాను. నా కాలు చేయి ఆడట్లేదు. షూస్ కూడా విప్పకుండా అలాగే కూర్చున్నా. అప్పుడు టైం సరిగ్గా 2:30 అవుతుంది. ఎవరో చిన్నగా మెయిన్ డోర్ కొడుతున్నారు. నేను స్తంభించిపోయా. నా మనసు డోర్ తెరవద్దు అని చెబుతుంది. నేను కదలలేకపోతున్నా. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకోసారి డోర్ సౌండ్ వచ్చింది. ఆపై
ఇల్లంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నా వెనుక నుండి ఏదో గొణుగుడు వినిపించింది. నేను బిగుసుకుపోయా. నా ఊపిరి నా ఛాతీలో చిక్కుకున్నట్లు అనిపించింది. నేను వెనక్కి తిరగాలనుకున్నా, అక్కడ ఏదైనా ఉందా అని. కానీ నేను బిగుసుకుపోయా. నా చుట్టూ ఉన్న గాలి నన్ను తొక్కుతున్నట్టు అనిపించింది. డోర్ సౌండ్స్ కాసేపు తర్వాత ఆగాయి. కానీ రూమ్ సైలెంట్గా మాత్రం లేదు. ఎవరో ఊపిరి తీసుకుంటున్నారు. అది నాదైతే కాదు. నేను పరిగెత్తాలనుకున్నా, కానీ ఎక్కడికి అనే ప్రశ్నకి ఆన్సర్ లేదు. నేను ఫోన్ తీసుకున్నా. నా చేతులు విపరీతంగా వణుకుతున్నాయి. అన్లాక్ చేసి 100కి డైల్ చేశా. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అని ఒక కానిస్టేబుల్ అన్నారు. నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా, కానీ నా గొంతు బిగుతుగా అనిపించింది. వణుకుతూ, నా ఇంట్లో ఎవరో ఉన్నారు, నన్ను చంపేస్తారనిపిస్తుంది, దయచేసి ఎవరినైనా పంపండి అని అన్నాను. కానిస్టేబుల్ ధైర్యం చెప్పి అడ్రస్ అడిగాడు. నేను ఎలాగోలా అడ్రస్ చెప్పా. అప్పుడు నెమ్మదిగా డోర్ తెరుచుకుంటున్న సౌండ్స్ వస్తున్నాయి. ఇల్లు మొత్తం లాక్ అయింది, కానీ ఏదో లోపలికి వచ్చినట్టు అనిపించింది. అప్పుడు కానిస్టేబుల్, బాబు లైన్లోనే ఉండు, మా వాళ్ళు వస్తున్నారు అని అన్నాడు. అప్పుడు రూమ్లో అడుగుల చప్పుడు వినిపిస్తుంది. నేను ఫోన్ని గట్టిగా పట్టుకున్నా. తొందరగా రండి సార్ అని ఏడుస్తున్నాను. అప్పుడు ఉన్నట్టుండి కాల్ కట్ అయింది. నేను ఫోన్ వైపు చూసా. కాల్ కనెక్ట్లోనే ఉంది. అప్పుడు నాకు చావు దగ్గర పడినట్టు అనిపించింది. నేను కళ్ళు మూసుకున్నా. ఫోన్ తీసి చూసా. కాల్ ఇంకా యాక్టివ్లోనే ఉంది. అప్పుడు ఉన్నట్టుండి ఎవరో మెయిన్ డోర్ నుండి వేగంగా నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చినట్టు అనిపించింది. నేను గట్టిగా అరిచి ఫోన్ పడేసి బయటకు పరిగెత్తొచ్చా. సడన్గా బండి మీదకి దూకి స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలియట్లేదు, కానీ పోతూనే ఉన్నా. అలా ఒక 30 నిమిషాల దూరం వెళ్ళాక ఒక డాబా దగ్గర ఆగాను. మళ్ళీ పోలీసులకు కాల్ చేసి చెప్పాను. కానిస్టేబుల్, మా మనుషులు వచ్చారు కానీ ఇంట్లో ఎవరూ లేరు. నీ ఫోన్ మాత్రమే దొరికింది. అయినా ఉన్నట్టుండి కాల్ ఎందుకు కట్ చేసావయ్యా అని అడిగాడు. నాకు బాగా గుర్తు. నేను రూమ్ నుండి బయటికి వచ్చేసేటప్పుడు కాల్ ఇంకా ఆన్లోనే ఉంది. ఆ కాల్ ఎవరు కట్ చేశారో నాకు తెలీదు. నాకేం చెప్పాలో అర్థం కాక థ్యాంక్ యూ చెప్పి కాల్ కట్ చేశా. నేను మళ్ళీ ఆ ఇంటికి పోలేదు. కొన్ని రోజులు నేను హరి వాళ్ళ రూమ్లో ఉన్నా. నేను హరి గతంలో ఒకే చోట కలిసి పనిచేసేవాళ్ళం. నేను తిరిగి ఆ రూమ్కి వెళ్ళాలని ఆలోచించడానికి వారం పట్టింది. ఒంటరిగా పోకుండా హరిని తీసుకొని పోయా. వాడు నా మాటలు నమ్మాడు. మేము మధ్యాహ్నం వెళ్ళాం. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ నేను లోపలికి అడుగు పెట్టగానే నాకు మళ్ళీ అదే ఫీలింగ్ వచ్చింది. రూమ్ వేడిగా ఉంది. నేను వస్తువులన్నీ వేగంగా సర్దుకుంటూ ఉన్నా. హరి హెల్ప్ చేస్తున్నాడు. వాడు నన్ను పిచ్చోన్ని చూసినట్టు చూస్తున్నాడు. సడన్గా కరెంటు పోయింది. నేను ఫాస్ట్గా భయంతో హరి దగ్గరికి వెళ్ళాను. రూమ్ మొత్తంలో మెయిన్ డోర్ మాత్రమే ఓపెన్ చేశాం. ఇంట్లోకి కిటికీల సందుల్లో నుండి వచ్చే లైట్ తప్ప వెలుగు లేదు. అప్పుడు సడన్గా మెయిన్ డోర్ క్లోజ్ అయ్యి ఇంట్లో ఉన్న బల్బ్స్ అన్నీ పగిలిపోయాయి. మేము ఒకరినొకరు చూసుకున్నాం. మేమిద్దరం కదలలేదు. అప్పుడు హఠాత్తుగా మెయిన్ డోర్ ఎవరో కొడుతున్నారు. డోర్ హ్యాండిల్ కదులుతుంది. నేను ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్ళా. నా చేతులు వణుకుతున్నాయి. హ్యాండిల్ పట్టుకొని తెరిచాను. బయట ఎవరూ లేరు. నేను హరి వైపు తిరిగా. వాడి ముఖం పాలిపోయింది. అప్పుడు అనుకోకుండా కిచెన్ వైపు చూసా. ఒక్కసారి నా గుండె జారిపోయింది. భయంతో హరి భుజం తట్టా. వాడు కిచెన్ వైపు తిరిగాడు. బిగుసుకుపోయాడు. అప్పుడు కిచెన్లో ఒక భయంకరమైన నల్లటి నీడ ఎర్రటి కళ్ళతో మమ్మల్ని చూస్తూ ఉంది. అంతే, ఒక్కసారిగా మేము బయటకు పరిగెత్తాం. నేను నా సగం వస్తువులను అక్కడే వదిలేసా. ఇంటికి తాళం వేసి తాళాలు కాంపౌండ్లోకి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాం. మరుసటి రోజు ఓనర్కి కాల్ చేసి ఖాళీ చేశానని చెప్పాను. అడ్వాన్స్ కూడా వెనక్కి తీసుకోలేదు.
ఆ మరుసటి రోజు హరికి జ్వరం వచ్చింది. మేమిద్దరం చాలా రోజులు ఒకే రూమ్లో ఉండాల్సి వచ్చింది. కొన్నాళ్ళకి దాన్ని మర్చిపోయి నార్మల్ అయ్యాం. దాని కారణంగా కొన్ని రోజులు రోజు 90 కొట్టి పడుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ కొన్ని రాత్రులు నిద్రలో ఏదో నా మీద నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు సరిగ్గా తెల్లవారుజామున 3 గంటల వద్ద డోర్ కొట్టే సౌండ్ వినిపిస్తుంది.